మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ కొన్ని ముఠాలను ఏర్పాటు చేసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా ఆమె ఇవ్వలేదని విమర్శించారు. ఉప్పలపాడు గ్రామ అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, స్థానిక ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతవుతున్నాయనే భయంతో ఇలా చేస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో శిలాఫలకాల వివాదంపై మా ప్రతినిధి యశ్వంత్ మరింత సమాచారం అందిస్తారు. జిల్లాలోని బయ్యారం మండలంలో గత కొద్ది రోజులుగా శిలాఫలక వివాదం జోరుగా కొనసాగుతుంది. అయితే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో మంత్రి సత్యవతి రాథోడ్ చేసిన పనులకి మళ్ళీ ఇటు మంత్రి సీతక్కతో పాటు పొంగులేటి కూడా అదే పనులు చేశారని కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, శిలాఫలకంలో ఏమి జరుగుతుంది, అసలు వాస్తవానికి అప్పుడు మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నప్పుడు పనులు శిలాఫలకంలో ప్రారంభించారా, లేక సీతక్క హయాంలో ఇటు పొంగులేటి హయాంలో బట్టి హయాంలో ఎలాంటి వర్కులు జరిగాయి? దీని మీద పూర్తిగా ఈరోజు గ్రామస్తులంతా ఒక సమావేశమై సోషల్ మీడియాలతో పాటు దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులను కూడా వారి వ్యాఖ్యలకు సరైన ఆధారాలు చూపిస్తూ ఈరోజు గ్రామస్తులు ఉప్పలపాడు గ్రామంలో ఆ శిలాఫలకాలు కూడా నిరసన తెలిపారు. ఈ శిలాఫలకాల వివాదం ఏంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడిన గ్రామస్తులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ శిలాఫలకాలు మీరు ఈ మధ్యలో చూస్తున్నారు, మంత్రి సత్యవతి గారు చేసిన పనులే మళ్ళీ చేశారని కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అసలు ఈ శిలాఫలకాల వివాదం ఏంది, దీని మీద క్లారిటీ ఏంది? ఇప్పుడు మా మండలంలో కొన్ని గ్రామాలలో 2-3 సైకోలు ఉన్నారు. ఆ సైకోలకు పూర్తి అవగాహన ఉండదు. వారు సోషల్ మీడియాలో ఏదో పెడతారు, దాన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొన్ని పత్రికల్లో వాటినే ప్రచురం చేస్తారు. అది సత్యదూరం. ఆ రోజు జరిగింది ఏంటి అంటే 7వ తారీఖు 10వ నెల 2023వ తారీఖు నాడు సత్యవతి మేడం గారు ఆ రోజు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 3 చోట్ల ఇలాంటి శిలాఫలకాలు ఏర్పాటు చేసినాం. 33,50,00,000 రూపాయలు. ఆ రోజు మేము ఆ పార్టీలోనే ఉన్నాం. వారి ద్వారా నిధులు తీసుకొచ్చినాం. ఇంకో ప్రజాప్రతినిధి ప్రమేయం లేదు. వారి కోటా నుండి ఇచ్చిండ్రు. ఎమ్మెల్యేలకు భాగంగా వారి దగ్గర ఉండే ఫండ్ నుంచి మాలాంటి వాళ్ళ కోరిక మేరకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పై 2 వర్కులకు ప్రాధాన్యత ఏంటంటే, స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము ఈ గ్రామాలకు ప్రచారానికి పోయినప్పుడు ఆ గ్రామస్తులు వారిని కోరారు, మాకు ఈ ప్రభుత్వం చెప్పండి. ఆ రోజు వారు ఎమ్మెల్సీ కాదు, పాపం మంత్రి గారు కూడా కాదు. మాట ప్రకారం ఈ 2 ఇచ్చారు. మంత్రి అయిన తర్వాత ఇచ్చిన తర్వాత ఏంటి, ఈ గ్రామాలనే ఈ శిలాఫలకం ఏర్పాటు చేయని చెప్పి ఆ రోజు వారు చెప్పారు. కానీ ఆ రోజు కూడా ఆ పార్టీలో ఉండబడినటువంటి సమన్వయ లోపం ఏదైతే ఉంటుందో వారు చెప్పింది కాకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తే మంత్రి గారు ఈ 2 వర్కులకు నేను చేయట్లేదు, ఈ ఆ ఊర్లోనే ఏర్పాటు చేయండి, మళ్ళీ ఒక రోజు నేను వస్తా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ రోజు దాదాపు 13 వర్కులకు శంకుస్థాపన అయింది. ఈ 2 తీసైతే 11 వర్కులు. 11 వర్కులకు శంకుస్థాపన చేసి ఈ 2 నేను చేయట్లేదు అన్నాక మేము 11 పెట్టాలి కదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఏదో లాభపడాలని మంత్రులను తిప్పుతామనం అనేది ఈ సైకోల ప్రచారం. మేము పెడితే 13 వర్కులకు పెడతాం. కానీ 13 వర్కులలో 11 చట్టబద్ధంగా జరిగినాయి. ఈ 2టిని ఆపారు ఆ రోజు. కాబట్టి స్థానిక సంస్థ ఎన్నికలు వస్తానే కాబట్టి కనీసం ఉనికి ఉండాలి, ఏదో ఒక హల్చల్ చేయాలని చెప్పి ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే గారు ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాలో కొంతమందిని ప్రోత్సహిస్తూ, డబ్బులు ఇచ్చుకొని ప్రోత్సహిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే 2014లో కోరం కనకయ్య గారు గెలిచినాక కొంత అభివృద్ధి చేసినాం. 18లో వారు ఓడిపోయిన తర్వాత ఒక ఇల్లు రాలేదు, పేదవాడికి లాభం జరిగి ఏది కూడా చేయలేదు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీతో ఆమెను ఇంటికి పంపిండ్రు. ఆమె జీవితంలో ఇక కాదు, మళ్ళీ ఎమ్మెల్యే కూడా డిపాజిట్ కూడా రాదు. ఈ ప్రజాప్రభుత్వంలో మరి సన్నబియ్యం వస్తున్నాయి, మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు, 200 యూనిట్ల కరెంటు, ఇట్లా అనేకం. మొన్ననే రైతులకు బోనస్ ఇచ్చినాం, రుణమాఫీ అయింది, రైతు భరోసా కూడా మరి ఈ మండలంలో 23 కోట్ల రూపాయలు ప్రజలు తీసుకున్నటువంటి పరిస్థితులు. ఇవన్నిటినీ ప్రజలు ప్రభుత్వం వైపు 100% అయిపోతారు, మనం ఉనికిని కోల్పోతాం. కాబట్టి ఈ చేసిన పనికి 4 సార్లు చేసిరు అనేది ఒక తప్పుడు ప్రచారం లేపిండ్రు. సార్ ఎవరు చేసి ఉంటారు దీనిది ప్రచారం, దుష్ప్రచారం వెనుక ఏ పార్టీ, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరు పార్టీ వస్తా ఉన్నదనుకుంటున్నారు? ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొని పబ్బం గడుపుకునే ఒక ముఠా నాయకురాలు ఉంటుంది మాజీ ఎమ్మెల్యే. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కనుక వచ్చి మా మీద విమర్శ చేస్తే మేము బ్రహ్మాండంగా వారికి ప్రతి విమర్శ దానికి ఆన్సర్ ఇస్తాం. అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు చేయరండి. ఇప్పుడు ఈ డేట్లో ఈ లక్ష్మీనరసింహాపురం ఈ రోడ్డుకు జరిగింది. ఆ ప్రభుత్వంలో ఈ రోడ్డుకు ఈ నిధులు వచ్చిన మాట వాస్తవం. దాని వరకు చేయించారు.
కానీ ఆ డబ్బులు సరిపోకపోతే ఈ ప్రజాప్రభుత్వంలో గౌరవ సీతక్క గారు 3 కోట్ల రూపాయలు మళ్ళీ ఇచ్చిండ్రు. దానికి సీతక్క గారు చేసిర్రు, వారి డిపార్ట్మెంట్ నిధులకు వారే చేసిర్రు. కానీ ఈ సైకోలు ఎవరైతే ఉంటారో ఇదే అదే అని మళ్ళీ మసిమూసి మారేడుగాయలు చేస్తారు. దీన్ని గమనించండి, దీనికి జీవో ఉంది, దీని డేట్ ఉంది. సీతక్క గారు చేసిన జీవో ఉంది, డేటు ఉంది. ఎవరు పిచ్చోళ్ళని చేస్తాను ఇక్కడ. గతంలో ఎన్నెలేని విధంగా రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఇల్లందు నియోజకవర్గం కోరం కనకయ్య నేతృత్వంలో అభివృద్ధి పదంలో దూసుకోబోతుంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలకు, ఇతర పార్టీలకు కనీసం డిపాజిట్ కూడా గల్లంత అవుతుందని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి గ్రామస్తులు మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, ఉప్పలపాడు నుండి.